ఇరాన్ దాడితో అతలాకుతలమైన గల్ఫ్ దేశాల భవిష్యత్ ఏంటంటారు? యుద్ధంతో గల్ఫ్ దేశాలు మాత్రం వాళ్ళ బ్రాండ్ కోల్పోయాయి. ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ ఆకర్షిస్తున్నాయి, టెక్నాలజీని ఆకర్షిస్తున్నాయి, హాస్పిటాలిటీ, టూరిజం, ట్రావెల్ డెస్టినేషన్గా మారిపోయింది. ఇప్పుడు దుబాయ్ లాంటి అయితే పెద్ద సివిల్ ఏవియేషన్ హబ్. సో ఆ బ్రాండ్ కాస్త పర్మనెంట్గా డ్యామేజ్ అయింది. ఇది మళ్ళీ కోలుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న రిచ్ అండ్ మైటీ విలాసాల కేంద్రంగా ఈ గల్ఫ్ నగరాలు భావించేవాళ్ళు. ఇక్కడ సేఫ్ ఏమీ ఉండదు అని, ఎందుకంటే ఇక్కడ ట్యాక్సెస్ ఉండవు, రూల్ ఆఫ్ లా ఉంటుంది. సో రిచ్ అండ్ మైటీ కెన్ సేఫ్లీ స్టే అని. కానీ ఇప్పుడు ఇరాన్ దాడితో అది కాస్త బ్రేక్ అయింది. రెండవది, గల్ఫ్ దేశాలకు అమెరికా పైన ఉన్న కాన్ఫిడెన్స్ కాస్త ఈ యుద్ధం అవుట్కమ్ ఏదైనా ఉండదు చెదిరిపోతుంది. ఒకవేళ యుద్ధంలో ఇరాన్ పై చేస్తే ఇంకా ఎక్కువ చెదిరిపోతుంది. ఈవెన్ అమెరికాది పై చేయైనా గల్ఫ్ దేశాలకైతే నమ్మకం పోతుంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఒక 13 కంట్రీస్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ను ఇరాన్ దెబ్బతీయగలిగింది. సో అమెరికా తన మిలిటరీ బేసెస్నే కాపాడుకోలేకపోతే ఇక గల్ఫ్ దేశాలు ఏం కాపాడుతారు? గల్ఫ్ దేశాల్లో హోటళ్ళ పైన, ఎయిర్పోర్ట్ల పైన, అక్కడ ఆఖరికి అమెజాన్ డేటా సెంటర్ పైన కూడా అటాక్ జరిగింది. అంటే గల్ఫ్ దేశాల సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కాపాడుకోలేకపోయింది. అందువల్ల మీకు అమెరికా పైన గల్ఫ్ దేశాలకు ఉన్న కాన్ఫిడెన్స్ కాస్త షార్ట్ అవుతుంది. ఇజ్రాయెల్ ఖతార్ పైన అటాక్ చేయడంతోనే దెబ్బతిని సౌదీ అరేబియా లాంటి దేశాలు పాకిస్తాన్తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇప్పుడు ఇరాన్ దాడుల వల్ల అమెరికా పైన ఉన్న విశ్వాసం కాస్త దెబ్బతింటుంది. అరబ్ దేశాలలో అమెరికా వ్యతిరేక భావజాలం పెరుగుతుంది. సో మీకు ఇజ్రాయెల్ ఆధిపత్యం పెరుగుతుంది. అది కూడా అరబ్ దేశాలకు నష్టం. ఇప్పటిదాకా ఇజ్రాయెల్కి ఒక కౌంటర్ ఫోర్స్గా ఇరాన్ ఉంది. ఇరాన్కు అరబ్ దేశాలకు గొడవలు ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ ఇజ్రాయెల్తో పోలిస్తే ఒక రకమైన ఒక బ్యాలెన్స్ ఇరాన్ మెయింటైన్ చేసింది. ఇప్పుడు అది కూడా పోవడంతో స్ట్రాటజిక్గా కూడా అరబ్ దేశాలు నష్టపోతాయి అన్ని రకాలుగా. ఇప్పుడు ఆఖరికి యుద్ధం ఖర్చుల్ని కూడా అరబ్ దేశాల నుంచి పిండి వసూలు చేయడానికి, పిండి వసూలు చేయడానికి ట్రంప్ సిద్ధపడుతున్నాడు. ఈ మధ్య వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ బహిరంగానే చెప్పారు. సో ట్రంప్ ఈ రకంగా ఆలోచిస్తున్నాడు కూడా, అరబ్ కంట్రీ షుడ్ పే ఫర్ ది వార్ ఎక్స్పెన్సెస్ అని. సో తాము నష్టపోయారు, ఇప్పుడు బిల్లులు కూడా చెల్లించాల్సి ఉంటుంది ట్రంప్ యుద్ధానికి. అందుకే మీకు హెన్రీ కిస్సింజర్ చాలా కాలం కిందనే అన్నాడు, టు బీ అమెరికన్ అలై ఈజ్ డేంజరస్, టు బీ అమెరికన్ ఎనిమీ ఈజ్ డేంజరస్, టు బీ అమెరికన్ అలై ఈజ్ లీతల్ అన్నాడు. అమెరికాకు శత్రువుగా ఉండడం ప్రమాదకరం, అమెరికాకు మిత్రుడుగా ఉన్న ప్రమాదకరం అని చెప్పాడు. ఇప్పుడు అదే గల్ఫ్ దేశాల పరిస్థితి కదా.